ఇక్కడ మనం ఏదైతే మనకు మెయిన్ టార్గెటింగ్ కీవర్డ్ ఉంటదో, ఈ కీవర్డ్ అనేది తీసుకోవాలి. దీనికి సబ్ కీవర్డ్స్ అంటే ప్రైమరీ, సెకండరీ కీవర్డ్స్ ఏమైనా తీసుకోవచ్చు. అంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్ హైదరాబాద్ అని, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సబ్ డొమైన్స్ తీసుకోవచ్చనమాట. అట్లా సబ్‌గా తీసుకొని రావచ్చు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకవేళ ఆర్టికల్ రాసినప్పుడు కీవర్డ్స్ గనక ఈ ఫస్ట్ టైటిల్‌లో సేమ్ కీవర్డ్ ఉండాలి. ఇదే కీవర్డ్ ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్‌లో సబ్ హెడ్డింగ్స్‌లో 2 కనీసం మినిమమ్ 2 సబ్ హెడ్డింగ్స్‌లో అండ్ బాడీ ఆఫ్ ద పార్ట్‌లో కంపల్సరీగా ఉన్నాయో లేవో చెక్ జేసుకోవాలి. అవి లేకపోతే ఎక్కడెక్కడ సెట్ అవుతాయో అక్కడ మనం ఇన్సర్ట్ చేసి మనం కంటెంట్ అనేది ఇవ్వాలన్నమాట కంపెనీ వాళ్ళకి. అది ఎస్‌సిఓ కంటెంట్ అనేది వస్తది. ఎస్‌సిఓకి రిలేటెడ్‌గా కంటెంట్. బట్ నార్మల్‌గా కంటెంట్స్ ఉంటాయి ఇంకా. నార్మల్ కంటెంట్ అంటే న్యూస్ రాయమంటారనమాట. అప్పుడు నువ్వేం చేయాలంటే గూగుల్‌లోకెళ్ళి వాళ్ళు ఏ టాపిక్ ఇమిగ్రేషన్ రిలేటెడ్ న్యూస్ రాసియమన్నారనుకోండి. న్యూస్ సైట్స్‌లోకెళ్ళి వెతికేసి ఇమిగ్రేషన్ న్యూస్ అని చెప్పి ఇమిగ్రేషన్ న్యూస్ అని చెప్పామనుకో, మనం దీన్ని గూగుల్‌కి అలర్ట్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఏ కంట్రీకి రాయాలో ఆ కంట్రీ ఇమిగ్రేషన్ న్యూస్‌లు ఇక్కడ వెతుక్కోవాలన్నమాట న్యూస్‌లు. ఆల్ న్యూసెస్ అని ఇట్లా వస్తాయి. గవర్నమెంట్ సైట్స్ అవి ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దీన్ని బ్లాగ్స్ రాయమన్నారనుకోండి. దానికి బ్లాగ్స్ వేరే వెబ్‌సైట్స్‌ని రీసెర్చ్ చేసి వాళ్ళెలా రాసారో ఆ ఫార్మాట్‌లో రాయాలి. ఇట్లా అన్నీ కొంచెం రీసెర్చ్ చేసుకొని రాసుకోవచ్చు. బట్ ఎవరైతే మాన్యువల్‌గా కంటెంట్ రాయాలి అంటారో వాళ్ళకి మాత్రం మనకు చాలా టైం పడతది రాయడానికి. లేకపోతే ఏఐ కంటెంట్ అలో చేసి మనకు కావాల్సిన డేటాని యాడ్ చేయాలనుకుంటే, ముందు కంటెంట్ వాళ్ళకి సబ్మిట్ చేసేటప్పుడు కంప్లీట్‌గా చెక్ చేసుకొని, మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. వేరే వెబ్‌సైట్స్‌లో ఏదన్నా వాల్యూస్ ఇస్తారు గదా! అంటే ఈ ఏరియాలో ఇట్లా జరిగింది. ఇంత వాల్యూస్ ఉన్నాయి అని వీటికి రిలేటెడ్‌గా వచ్చినప్పుడు ఆ డేటా కరెక్టా కాదా అనేది గూగుల్‌లో రీసెర్చ్ చేసుకొని డేటా ఇవ్వాలి. యాజ్ ఇట్ ఈస్‌గా చాట్‌జీపీటీ ఇచ్చిన డేటాని మనము ఇవ్వద్దు. మాక్సిమం కరెక్ట్ ఉండొచ్చు. కొన్నిసార్లు వాల్యూస్ తప్పుండొచ్చు. అంటే ఈ ఇయర్‌లో ఇంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే అది కరెక్టా కాదా అనేది ఒకసారి గూగుల్‌లో రీసెర్చ్ చేసుకోవాలనమాట. అట్లా పర్సెంటేజ్‌లో ఉన్నాయి చూసుకోవాలి. అలాగే ఏదైనా గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ కావాలి అనుకుంటే దానికి సెపరేట్‌గా గ్రాఫ్స్ మనం చూసి ఆల్రెడీ ఆన్‌లైన్‌లో గనుక సేమ్ గ్రాఫ్స్ ఉంటే అయి రీయూజ్ చేసుకునేవి అయితే లైసెన్స్‌డ్ ఫ్రీ ఉంటే అయి యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనమైతే కంటెంట్ రాయడానికి ఇవి స్కోప్. ప్రెజెంట్ మనకి అంత డెప్త్‌గా ఇవన్నీ చేయకుండా చాట్‌జీపీటీకి ఇచ్చినా కూడా అది కంప్లీట్‌గా నీకిస్తది. ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా కూడా దానికి సొల్యూషన్ ఆ! హలో! ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ కూడా ఎలా కావాలనేది చాట్‌జీపీటీ నుంచి తీసుకొనే రాయొచ్చు. కొంతమందేమో ఏదైనా మెడిసిన్‌కి సంబంధించిన కంటెంట్ ఇచ్చారనుకోండి. అట్లాంటి కంటెంట్ రాసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా రాయాలి. కంప్లీట్‌గా చాట్‌జీపీటీని నమ్మి రాయకూడదు. ఆహ్, ఇంకా మిగతాయయితే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. మెడికల్‌కి గాని, ఏదైనా సెన్సిటివ్ మ్యాటర్స్‌కి గాని సంబంధించింది. అట్లా కాకుండా జాబ్స్‌కి రిలేటెడ్‌గా రాయమని కొంతమంది ఏమిస్తారంటే జాబ్స్‌ని అప్‌డేట్ చేయమంటారనమాట. కంటెంట్ వేరే సైట్స్ నుంచి తీసుకొని అప్‌డేట్ చేయమనే కంటెంట్ అట్లాంటిది వస్తది. అదైతే మనకి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ట్రై చేయొచ్చు. అసల మామూలుగా కంటెంట్ ఇవన్నీ రాస్తున్న 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కదా! కొంచెం టైం పడతదిలే రావడానికి. అప్లై చేసిన ఒక 10, 15 డేస్ పడతది. అంటే అంతకుముందు పర్లేదు వెంట వెంటనే వచ్చాయి. ఇప్పుడు కొంచెం డిలే అవుతున్నాయి. బట్ ఇంకా ఇంకా 1 ఆర్ 2 మంత్స్ తర్వాత మళ్ళీ కొంచెం బాగా పికప్ అవ్వచ్చు జాబ్స్.
వస్తాయి. జస్ట్ కంటిన్యూ‌గా అప్లై చేస్తూ ఉండు. అవొస్తాయి. వచ్చినప్పుడు వాటికి హలో! ఆ! ఇంకా నెక్స్ట్ ఈ కంటెంట్ రాయడం అనేది నేను మామూలుగా టాపిక్స్ ఇస్తాను. ఒకసారి ట్రై చేద్దు గాని. ఎట్లా రాయాలి ఏమని. బట్ పారాగ్రాఫ్స్ ఇవన్నీ కరెక్ట్‌గా వస్తున్నాయా లేదా? ఆహ్, బుల్లెట్ పాయింట్స్ వస్తున్నాయా లేదా? పారాగ్రాఫ్స్ చిన్నయి వస్తున్నాయా లేదా? కంటెంట్ క్లియర్‌గా ఉందా లేదా? ఇవన్నీ చెక్ చేసుకొని మళ్ళీ ఈ కంటెంట్ గనక ఏఐ జనరేటెడ్ గనక చెక్ చేసి వాళ్ళు మాకలా వద్దు అంటే దాన్ని రీరైట్ చేసి పంపించాలి. మళ్ళీ మనం మన సెంటెన్స్‌ని రీఫార్మాట్ చేసుకొని. అంతవరకైతే కంటెంట్ రైటింగ్ ఓకే. ఇంకా నెక్స్ట్ 'రజనీ' ఏమన్నా డౌట్స్ ఉన్నాయా నెక్స్ట్? అవి 3 పర్ఫెక్టే గదా! అది స్టార్ట్ చేయి అయితే ఆర్టికల్ సబ్మిషన్స్, ప్రొఫైల్ క్రియేషన్స్ అవి చెక్ చేయి నువ్వు గూగుల్‌లో. ఆ! అవసరం లేదు. అవసరం లేదు. నువ్వు ఒక కంపెనీకి చేస్తున్నప్పుడు, ఆ ఒక కంపెనీకి ఒక జీమెయిల్ ఐడీ తీసుకొని అన్ని యాక్టివిటీస్ ఆ జీమెయిల్ ఐడీతోనే చేయాలి. అప్పుడు వాడు 4 వెబ్‌సైట్‌లయితే 4 జీమెయిల్ ఐడీలు తీసుకో. ఏ జీమెయిల్ ఐడీ ఆ వెబ్‌సైట్‌కి వాడాలి. అంతే. మనది 4 వెబ్‌సైట్‌లకి ఎట్లా వాడతావు? నువ్వు డైరెక్టరీస్ సోషల్ బుక్ మార్కింగ్స్ ఒక దాంట్లో రిజిస్టర్ అవుతావు. ఒక కంపెనీ సబ్మిట్ చేస్తావు. సేమ్ దాంట్లో రెండో కంపెనీ ఎలా సబ్మిట్ చేస్తావు? వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తది గదా! ఇప్పుడు ఒకదానికి ప్రొఫైల్ క్రియేట్ జేయాలి. ఒక జీమెయిల్ ఐడీకి ఒక ప్రొఫైలే వస్తది. 4 వెబ్‌సైట్‌లకి ప్రొఫైల్స్ క్రియేట్ చేయాలి. అప్పుడు ఎలా యూజ్ చేస్తావు? చేయడం రాదు గదా! ఫస్ట్ ఒకటి చెప్పేది విను. ఇప్పుడు నీకు 'శ్రీష డిజిటల్స్' అని ఒక వెబ్‌సైట్ ఇచ్చారు. ఇప్పుడు 'శ్రీష డిజిటల్ మార్కెటింగ్‌కి' సంబంధించిన ఒక జీమెయిల్ ఐడీ తీసుకొని డైరెక్టరీస్ కాడ నుంచి ఎవ్రి యాక్టివిటీ ఏది చేసినా ఆ జీమెయిల్ ఐడీతోనే చెయి. నెక్స్ట్ ఇంకొకటి ఏదో లైకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అనే ఒక వెబ్‌సైట్ ఇచ్చారు. ఆ వెబ్‌సైట్‌ని డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ జీమెయిల్ తీసుకొనే దానికి చెయి. ఈ డిజిటల్ మార్కెటింగ్ శ్రీష డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ దాంట్లో చెయ్యకు. దేనికి దానికి ఇప్పుడు ఒక కంపెనీ కూడా 4 వెబ్‌సైట్‌లు ఇస్తే 4 వెబ్‌సైట్‌లకి 4 జీమెయిల్ ఐడీస్ తీసుకో. వర్క్ పర్పస్ ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్‌సైట్‌కి డెడికేటెడ్ జీమెయిల్ ఐడీ కావాలి అని తీసుకో. వాళ్ళ దగ్గర తీసుకో. లేదు వాళ్ళ దగ్గర లేకపోతే నిన్నే క్రియేట్ చేయమంటారు. నువ్వే క్రియేట్ చేసి వాళ్ళ క్రెడెన్షియల్స్, వాళ్ళ ఫోను నంబర్ తోటి క్రియేట్ చెయ్యి. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు వర్క్ ఎప్పుడైతే నువ్వు వద్దనుకుంటావో వాళ్ళ జీమెయిల్ ఐడీ వాళ్ళకి సబ్మిట్ చేసేయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు నా ప్రొఫైల్స్ క్రియేట్ జేయాలి. ఒక జీమెయిల్ ఐడీకి ఒక ప్రొఫైలే క్రియేట్ అవుతది. ఒక వెబ్‌సైటే ప్రమోట్ చేస్తాం. రెండో వెబ్‌సైట్ ప్రొఫైల్‌లో ప్రమోట్ చేయాలంటే ఎట్లా చేస్తాం? రాదు కదా! అలానే ఒక్కొక్క బిజినెస్ డిఫరెంట్‌గా ఉంటది. మనం ఒక కేటగరీ సెలెక్ట్ చేసుకుంటాం. సోషల్ బుక్ మార్కింగ్‌లో. రెండో కేటగరీ సెలెక్ట్ చేసుకోవడానికి సేమ్ దాంట్లో ప్రమోట్ చేయలేము అన్ని. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ వెబ్‌సైట్‌లు, వీళ్ళ వెబ్‌సైట్‌లో ఒకవేళ ఆ నలుగురు 4 రకాల క్లయింట్లు. వీడు నాకు వర్క్ చూపియమంటాడు. మనం చేసిన వర్క్ వాళ్ళకి చూపిస్తారు. ఆళ్ళ మెయిల్ ఐడీ, పాస్వర్డ్‌లు పెట్టి ఓపెన్ చేసినప్పుడు వేరే సైట్‌లు కూడా అందులో కనపడ్డాయనుకో వాడు బ్యాడ్ ఇంపాక్ట్ వస్తదక్కడ. అందుకని ఏ వెబ్‌సైట్‌కి ఆ వెబ్‌సైటే జీమెయిల్ ఐడీ తీసుకో. ఇయన్నీ అది ఒక కంపెనీ గాని, ఎన్ని వేరే వేరే కంపెనీలు గాని ఏదన్నా గాని ప్రతి వెబ్‌సైట్‌కి ఒక జీమెయిల్ ఐడీ కంపల్సరీగా కావాలి. ఇంక నీది అసలు వాడకు. పర్సనల్‌ది అసలు వాడకు. అంటే పర్సనల్‌ది గాని, వర్క్ పర్పస్ గాని, నువ్వు నేర్చుకునేటప్పుడు ఉన్నది గాని వాడకు. ఏదన్నా నీకు అవసరం అన్నప్పుడు లేకపోతే ఆయన ఏదన్నా వాళ్ళు ఫేస్‌బుక్ అకౌంట్స్ నీకివ్వకుండా జస్ట్
హ్మ్. సరే, సరే అయితే వదిలేయి ఇంకా. హ్మ్. సరే. హ్మ్. ఆ 4 డిఫరెంట్ సైట్‌లకి 4 జీమెయిల్ ఐడీస్ కావాలి. వాడి వేరు వేరు అన్నిట్లో అన్ని ఇప్పుడు డైరెక్టరీస్ చేసినా, లేకపోతే ఆర్టికల్ సబ్మిషన్స్ చేసినా, లేకపోతే గెస్ట్ పోస్టింగ్ చేసినా ఏ వెబ్‌సైట్‌కి ఆ వెబ్‌సైట్ జీమెయిల్ ఐడీ కావాలి. అవన్నీ చేస్తే. సరే, ఓకే. మరి నాకు నెక్స్ట్ క్లాసుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. మళ్ళా క్లాస్ స్టార్ట్ చేయాలి. ఆ! హ్మ్. హ్మ్. సరే అయితే రజనీ అయితే ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ గూగుల్‌లో ఒకసారి సెర్చ్ చెయి నువ్వు ఫస్ట్. ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్, ప్రొఫైల్ క్రియేషన్ సైట్స్ క్రియేట్ చేసి ఒకసారి చూడు. ఏ కొన్ని సైట్స్ అయితే తీయి వచ్చిన వరకు ఎన్నొస్తాయన్ని. ఓకేనా? హలో! హలో రజనీ? వినపడుతుంది. అవి క్రియేట్ తీసుకొని. ఆ! చూపిచ్చేదేముండదు. జస్ట్ గూగుల్‌లోకెళ్ళేసి రీసెర్చ్ చెయి అంతే. జస్ట్ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అని టైప్ చెయ్యి. అన్ని రకాలుంటాయి. ఇయన్నీ ఒక రకంగా ఉండవు. ఈ ఆర్టికల్ సబ్మిషన్ ఒక్కో సైట్ ఒక్కొక్కలా ఉంటది. ప్రతి సైటు కొత్తగానే ఉంటాయి. ఇవి అన్నీ ఒక్కొక్క రకంగా ఉంటాయి. ప్రతిది ఓపెన్ చేసుకొని ఒక్కొక్కటి చూడు. ఈజాన్ ఆర్టికల్ ఇది వర్క్ అవుతది. మీడియం ఇది వర్కౌట్ అవుతది. తంబ్లర్ వర్క్ అవుతది. క్వొరా వర్క్ అవుతది. ఇంగ లింక్డ్ఇన్ అంటే లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేసేటప్పుడు మనం అక్కడికి ఆర్టికల్ బిజీ కూడా వర్క్ అవుతుంది. వీటన్నిటిని రిజిస్టర్ అవ్వు. ఇవి ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా ఉంటది డాష్‌బోర్డ్. ఫస్ట్ మొత్తం అన్నీ కాకుండా ఒకటో, 2 సైటులు తీసుకో. ఫస్ట్ అవి రిజిస్టర్ అవ్వు ఒకరోజు. తర్వాత సెకండ్ డే ఇంకో 2 రిజిస్టర్ అవ్వు. అట్లా నీకు అర్థమవుతాయి. ఎట్లా పోస్ట్ చేయాలి అవన్నీసి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కొన్నున్నాయి. ఇంకా కొన్ని ఇక్కడున్నాయి. వీటిని కూడా మనం చు అంటే వీటిలో ఎన్ని వర్క్ అవుతాయో, వర్క్ అవ్వవో తెలీదు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు తెలుస్తది. సబ్మిట్ ఆర్టికల్ అనే ఆప్షన్ లేకపోతే అవి వర్క్ అవ్వవు. సబ్మిట్ అన్ ఆర్టికల్ అనే ఆప్షన్ ఉంటే వర్క్ అవుతాయన్నమాట. జస్ట్ రిజిస్టర్ అవ్వడం అంతే. కాకపోతే డాష్‌బోర్డ్‌లు డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా. ఇది ఇక్కడ సబ్మిట్ అన్ ఆర్టికల్ అని ఉంది. దీన్ని డైరెక్ట్‌గా సబ్మిట్ చేయొచ్చు ఇట్లా. ఇ ఇక్కడ ఆథర్ నేము, ఈమెయిల్ ఐడీ, ఆర్టికల్ టైటిల్ ఇచ్చేసి ఇక్కడ ఆర్టికల్ రాసి ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఏసి. ఇది సింపుల్‌గా అయిపోద్ది. ఇంకా ఈజాన్ ఆర్టికల్స్ ఇది అంతకుముందు వర్క్ అయ్యేది. ఇప్పుడు వర్క్ అవుతుందో లేదో. మొన్నెందుకో ఓపెన్ చేస్తే రాలేదు నాకు. ఈ టంబ్లర్ అంటే ఇది ఆల్రెడీ సోషల్ బుక్ మార్కింగ్‌లో కూడా వస్తది. ఇక్కడ ఇదేందో వర్క్ అవ్వట్లేదు. లైక్ ఇట్లా మనం ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెక్ చేసుకోవడం చేయడమే. డైలీ ఒక 2 3 చెయ్యి. జస్ట్ ఎన్నొస్తాయని చెయ్యి. కొంచెం రీసెర్చ్ చేయడం అలవాటు జేసుకో. కొత్త కొత్తయి ఎలా రీసెర్చ్ చేయాలి? అప్పుడు మనకి వర్క్ ఈజీగా ఉంటది. మనకు మెయిన్ కావాల్సింది కొంచెం పేషెన్సీను, రీసెర్చ్. ఈ 2 ఎస్‌ఈఓకి కావాల్సింది. అవి 2 ఉంటే చేయగలుగుతాం. రీసెర్చ్ చేసేవాడు అంటే ఎందుకంటే ఎప్పుడు కొత్త కొత్తయి వస్తా ఉంటాయి. కొన్ని సైట్స్ వర్క్ అవుతాయి. కొన్ని సైట్స్ వర్క్ అవ్వవు. అవి ఎలా రీసెర్చ్ చేయాలి? ఇవన్నీ చూడాలనమాట. సరే. ఓకే అయితే.
ఒకవేళ ఏదైనా ఓపెన్ కాకపోతే జస్ట్ స్క్రీన్ షాట్ జెయ్యి. దానికి ఆప్షన్ ఎక్కడుందో చూపిస్తా. సరే. ఓకే.